24 సార్వత్రిక ఎన్నికలకు మరో 6 రోజుల్లో ముగియనున్నాయి. ఓటింగ్ ప్రక్రియకు ముందే ఆమదాలవలస నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ నియోజకవర్గంలోని 2 ప్రధాన పార్టీల అభ్యర్థులపైన స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి సువారి గాంధీ, హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ఆయన వారు ఇచ్చినటువంటి ఎఫిడవిట్ ఏదైతే ఉందో ఇద్దరు అభ్యర్థులు కూడాను ఆ ఎఫిడవిట్లో లోపాలు ఉన్నాయి, తప్పుడు ఎఫిడవిట్లను ఇక్కడ సబ్మిట్ చేశారని చెప్పి అయితే ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే ఈ ఆరోపణతో పాటు ఆయన కోర్టుకు వెళ్లి కేసు కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఎటువంటి ఆధారాలు ఈయన దగ్గర ఉన్నాయి, ఎటువంటి ఆరోపణలు చేశారు, కోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వనుంది, వారి మాటలో తెలుసుకుందాం. ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించే దానిలో కీ రోల్ పోషించినటువంటి సువారి గాంధీ నేడు 2024 ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? 2018 పాదయాత్ర సందర్భంలోనే గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న కుటుంబ రాజకీయాల విషయాన్ని తెలియజేయడం జరిగింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చండి, వారు అల్లుడు మామలు కావడం వలన ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయని ఆధారాలతో సహా ఇవ్వడం జరిగింది. అయితే అభ్యర్థిత్వాన్ని మార్చడానికి చాలా తక్కువ సమయం ఉండడం వలన ప్రస్తుతానికి నన్ను చూసి పార్టీకి పనిచేయండి అని చెప్పారు. అధిష్టానం చెప్పింది కదా అని చెప్పి 24లో ఖచ్చితంగా మార్చుతాను, మీకు అవకాశం ఇస్తానని చెప్తూ యథావిధిగా ఎంపీపీగా కంటిన్యూ చేస్తామని చెప్పి పార్టీ అధ్యక్షుడు మాట ఇవ్వడం జరిగింది. అధిష్టానం ముందు జరిగిన విషయాలన్నీ చెప్పాం, అధిష్టానం ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీ పనిచేయడం జరిగింది. తదనంతరం పార్టీ ఇచ్చిన మాట తప్పడంతో నియోజకవర్గంలో జరుగుతున్న ఈ కుటుంబ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కోకటి వేళ్లతో పెకిలించాలి, ఈ 100 కోట్ల ఆస్తులు అవినీతిని ప్రజలకు తెలియజేసి ఆత్మగౌరవంతో కూడిన ఆమదాలవలసను నిర్మించాలన్న లక్ష్యంతో ఇండిపెండెంట్గా బరిలోకి దిగడం జరిగింది. అయితే మేము ఆధారాలు చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తాను. మీకు చూపించాకైనా వారిని అడగండి ప్రశ్న. ఎంతటి కొమ్మక్క రాజకీయాలు చేసే ప్రావీణ్యత మీ ఇద్దరికే ఉన్నట్టుంది దేశ రాజకీయాల్లో. ఖచ్చితంగా 100కి 100% అల్లుడు మామలిద్దరు తెలివిగా మనిషి ఒక ప్రధాన పార్టీలో ఉంటూ ఎవరు ఓడి ఎవరు గెలిచినా కుటుంబంలోనే పదవులు ఉండాలన్న లక్ష్యంతోనే తెలివిగా రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఆరోపణ కాదు, సత్యం. మీరు వాస్తవాలు గమనించండి. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు ఒకరు, టీడీపీ తరఫున పోటీ చేశారు ఒకరు. 2014లో వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేశారు ఒకరు, టీడీపీ తరఫున పోటీ చేశారు ఒకరు. వీరికి మీడియాలో ఎవరైనా వచ్చి ఇంటర్వ్యూ చేస్తే లేదా ప్రచారాల్లో భాగంగా మౌతు దొరికితే ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఈ డమాబుస్ కానివ్వండి, ఈ డబల్ డమాబుస్ కానివ్వండి, మా మధ్య బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, మా మధ్య చావు పుట్టుకులు లేవు, మేము ఎదురు పడితే కత్తులతో పొడుచుకుంటాం కానీ ఎదురు పడట్లేదు, ఇటువంటి డాంబికాలు చెప్తారు. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. కానీ వాస్తవాలు వీళ్ళిద్దరూ ఒక్కటే. ఆస్తులు కూడా అన్నీ ఒకరికి తెలుసు. కానీ వీడు వాడి మీద కానీ వాడు వీడి మీద కానీ గడిచిన 20 సంవత్సరాల్లో ఒక్క ఫిర్యాదు చేసుకోలేదంటే దీన్ని బట్టే తేట తెల్లమవుతుంది వీరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం. ఒక్కసారి మీరు గమనించండి. 2009లో 2014లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన వీరు 2015లో తమ్మినేని సీతారాం భార్యకు కోన రవికుమార్ తల్లి జూన్ 5, 2015న ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 1333/2015
2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేశారు. అమ్మకం అయితే వాళ్ళు అమ్మారు, వీళ్ళు కొనుక్కున్నారు అనుకోవడానికి. ఇది అమ్మకపు దస్తావేజు కాదు, సెటిల్మెంట్ దస్తావేజు. మీరు మాట్లాడుకోరు, మీ మధ్య ఎటువంటి సన్నిహిత సంబంధాలు లేవు కదా. ఈ డాక్యుమెంట్ ఏంటి, ఈ రిజిస్ట్రేషన్ ఏంటి? నియోజకవర్గ ప్రజలకు ఇంకెంతకాలం మోసం చేస్తారు? 2 విడతల పోటీలో ఉన్నారు ప్రత్యర్థులుగా. 2 విడతలు పోటీ చేసి మేము ప్రత్యర్థులమని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలను నమ్మించి మీ కుటుంబ రాజకీయాలు ఈ స్థాయిలో చేస్తున్నారు. అలాగే ఇది ఒక్కసారి చూడండి, వీరి కుటుంబ రాజకీయాలకు పరాకాష్ఠ ఇది. 2005లో తమ్మినేని సీతారాం భార్య పేరు మీద 17 ఎకరాలు ఒకే రోజు కొనుగోలు చేశారు. చిత్రమేంటో తెలుసండి, ఈ డాక్యుమెంట్కి సాక్షి సంతకం కోన రవికుమార్. పదిహేడు ఎకరాల భూమి ఒకేసారి కొనుగోలు చేయాలంటే ఇది కూడా రాగోళ్ళు జెమ్స్ హాస్పిటల్ పక్కన ఇప్పుడుండే పరిస్థితుల్లో 100 కోట్ల విలువ. సాక్షి సంతకం రవికుమార్. చిత్రం సాక్షి సంతకం పెట్టిన ఈయన 17 ఎకరాల భూమి కొన్న ఆయన. తదనంతరం పోటీ చేసిన ఎన్నికల్లో ఈ ఆస్తులు ఎన్నికల అఫిడవిట్లో చూపించకపోయినా కొన్న వ్యక్తి చూపించడు. ప్రత్యర్థి అయిన సాక్షి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడు. దీన్ని కుటుంబ రాజకీయం కాక ఇంకేమనాలి? ఇంకా మీ దగ్గర ఏదైనా కొత్త పదం ఉంటే చెప్పండి. బావమరిది బావని కాపాడుకోవడం తప్ప ఇంతకంటే ఏం కావాలి? ఇదే కాదు. 2004లో ఇవన్నీ కూడా ఎఫిడవిట్లో వాళ్ళు షో చేయలేదంటారా? ప్రస్తుతానికి దాని పూర్తి వివరాలు, ఏ ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఉన్నా, ఇక్కడ టెక్నికల్గా మనం చూసుకోవాల్సింది భార్య పేరు మీద ఉండేవి, భర్త పేరు మీద ఉండేది ఒక అఫిడవిట్, కొడుకు పేరు మీద ఉండేది ఇంకో అఫిడవిట్, కుటుంబ ఆస్తులు, అలాగే వీళ్ళ తాలూకా కంపెనీలు వీరి పేరు మీద 2015లో రిజిస్టర్ చేశారు. ఇదేమి మనం తీసుకొచ్చే డాక్యుమెంట్ కాదు. ఎటువంటి కంపెనీలు ఇవి, దేనికి సంబంధించినటువంటి? ఆ వివరాలన్నీ కొద్ది రోజుల్లో మీ ముందుకు వస్తాయి న్యాయస్థానాల ద్వారా. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి అధికారికంగా సంబంధిత రుసుములు చెల్లించి తీసుకున్న డాక్యుమెంట్. వేల కొలది షేర్లు. నియోజకవర్గంలో ఉండే 2 షుగర్ ఫ్యాక్టరీ, దూసి ఫ్యాక్టరీని మాత్రం మూసివేయడానికి వాళ్ళ వాటాల కోసం ముందుకొస్తారు, సొంత కంపెనీలు పెట్టుకుంటారు. అది కూడా చిత్రం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో విప్పు మామ కుటుంబానికి ఇచ్చిన టిప్పుగా భావించాలి. ఇంకో విచిత్రం ఏంటంటే, ఈ కంపెనీల్లో ఇంకొక డైరెక్టర్, పక్క వ్యక్తి కూడా డైరెక్టర్గా ఉండరు, ఇద్దరే డైరెక్టర్లు. ఇది వీరి కుటుంబ రాజకీయాలు. ఎన్నికల అఫిడవిట్లో 15లో
కంపెనీలు పెట్టారు. 19 ఎన్నికలు, 24 ఎన్నికలు, 2 ఎన్నికలు జరిగాయి. ప్రత్యర్థులంటే ఎన్నికల నామినేషన్ వేస్తున్నామంటే మన ప్రత్యర్థులుగా ఎవరెవరు నామినేషన్లు వేస్తున్నారో వారి పట్ల మనం మరింత జాగ్రత్త వహించాలి కదా ఎవరమైనా. ఒకవేళ ఇదే విషయం కనుక వారి దగ్గర వెళ్తే బిజినెస్ వేరు రాజకీయం వేరు అని అంటే, మేము చెప్పేది బిజినెస్ చేయొద్దని మేము చెప్పట్లేదండి. 100 కోట్లు సంపాదించండి. సంపాదించడానికి పెట్టుబడి ఏదైతే పెడుతున్నామో ఈ పెట్టుబడికి మన దగ్గర ఉండే మూలధనం ఎంత, లేదా దానికి సరిపోకపోతే బ్యాంకుల్లో నుంచి తీసుకొచ్చిన లోన్లు ఎంత, ఈ మొత్తం సరిపోవాలి. ఇదే వ్యక్తులు ఎన్నికల అఫిడవిట్లో లక్షల్లో ఆదాయం చూపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఎన్నికల అఫిడవిట్లో వారి వార్షిక ఆదాయం లక్షల్లో చూపిస్తున్నారు. 100 కోట్లలో ఆస్తులు కొంటున్నారు. 100 కోట్లలో ఆస్తులు కొనేటప్పుడు అప్పైనా బ్యాంకుల్లో ఉండాలి కదా. ఇప్పుడు మన అసెస్మెంట్లో మన పెట్టుబడి, మన అప్పు 2 టాలీ అవ్వాలి కదా. లేదా ఈ ఆస్తులన్నీ దొంగ ఆస్తులు అవ్వాలి. అంటే అవినీతితో సంపాదించిన ఆస్తులు ప్రజలకు తెలియజేయకుండా మనం దాస్తున్నాం. వారికి ముందున్న అసెట్స్ తాలూకు విలువ పెరిగిందని అనుకోవచ్చు కదా. కొత్తగా కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు సార్, మీరు అలా మాట్లాడుకోవడానికి అవకాశం లేదండి. వారు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చినవి అవి పాత సెటిల్మెంట్లు కూడా కావచ్చు సార్. కుటుంబ కలహాలు అయితే ఉండొచ్చు, బట్ అప్పుడు ఉండిపోయిన ఇప్పుడు క్లియర్ చేసి ఉండొచ్చు కదా. ఇలా ఆస్తులు ఇక్కడ మీరు గమనించాల్సింది విషయాలన్నీ ఆధారాలతో సహా న్యాయస్థానం ముందు పెడుతున్నాం. న్యాయస్థానాలు అన్ని విషయాల్ని పరిశీలిస్తాయి, మనకంటే లోతుగా విశ్లేషించే తీర్పులు ఇస్తాయి. ఆదాయాలు 10 లక్షలు 20 లక్షలు చూపిస్తే మార్కెట్ విలువలు 52 లక్షల రూపాయల మార్కెట్ విలువ. అంటే బయట దీని రేటు కనీసం 5-6 కోట్లు అయితే ఉంటుంది కదా, కాదంటారా? 5-6 కోట్ల విలువ కొనివ్వండి. ఈ 5-6 కోట్లలో మన దగ్గర ఉండే డబ్బు ఎంత, మనం బ్యాంకులో తీసుకున్న లోన్ ఎంత, ఇది టాలీ అవ్వాలి కదా. ఇది నా ప్రశ్న. ఒకటి కాదు, అమరావతి నుండి టెక్కలిలో ఉండే చింతామణి గ్రామంలో 27 ఎకరాల భూమి వరకు ఒక వ్యక్తి 27 ఎకరాల భూమి ఒకేసారి కొనాలంటే మన ఆదాయాలు ఏ స్థాయిలో ఉండాలి, దానికి ఉండే ఆదాయ వనరేంటి, లేదా బ్యాంకుల్లో తీసుకున్న అప్పులేంటి. బ్యాంకుల్లో అప్పులు చూపించట్లేదు, ఆదాయం 20 లక్షలు 25 లక్షలు చూపిస్తున్నారు. 100 కోట్ల భూములు ఎలా వస్తున్నాయి? వీటిపైన ఇప్పటివరకు గవర్నమెంట్ ఎప్పుడు కూడా దృష్టి సారించలేదు అంటారు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి. ఖచ్చితంగా ఆధారాలన్నీ తీసాం. 2 అల్లుడు మామలపై ఈయన ఈ విధంగా ఆయన ఇప్పుడు మీరు తీసినటువంటి ఆధారాలు కామన్ మ్యాన్ గా కామన్ మ్యాన్ గా మీరు అది ఫిర్యాదు చేశారా, లేకపోతే మీ ప్రత్యర్థిని వెనక్కి తగ్గించేందుకు మీరు ఫిర్యాదు చేశారు? కోర్టులకు వెళ్లే ముందు కామన్ మ్యాన్ గా ప్రత్యర్థులుగా ఉండదండి. కోర్టు ముందు అందరూ పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ఆదాయాలు, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు ప్రతి విషయాన్ని ఎన్నికల కమిషన్ ముందు పెట్టాలి. ఎన్నికల కమిషన్ ఆ అఫిడవిట్ని ప్రజల ముందు పెడుతుంది, ప్రజలను చూసుకోమని చెప్పే పెడుతుంది. ఈయన తప్పిచ్చాడా, ఏమైనా దాచారా అని చూసి మనకు ఫిర్యాదు చేయడానికి సరైన సమయం ఇస్తుంది. 5-6 రోజుల సమయం ఇస్తుంది. అది ఒక్క వీళ్ళువే కాదు, ఈ దేశంలో ఏ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులదైనా ఇదే పద్ధతి. మా అఫిడవిట్ కూడా ప్రజల ముందు ఉంది. మా అప్పులు, మా ఆస్తులు, మా విద్యార్హతలు కూడా ఉన్నాయి. వాళ్ళు చూసి ఫిర్యాదు చేయొచ్చు.
అంటే అఫిడవిట్ సబ్మిట్ చేసిన తర్వాత ఈసీ దాన్ని అసలు స్క్రూటినీ వరకు వస్తుంది కదా, అసలు ఈసీ దాని మీద ఎటువంటి ఎంక్వైరీ చేయదంటారా? సాంకేతికంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సెక్షన్ 7 పరిధిలో ఉండే అంశాలను మాత్రమే చూసి నామినేషన్ని అప్రూవల్ చేస్తారు. సెక్షన్ 8, సెక్షన్ 9, సెక్షన్ 10కి సంబంధించిన కేసులు న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళాలి. మనం ఎన్నికల స్క్రూటినీ టైంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎన్నికల టైంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి ఆర్ఓ గారు దాన్ని ధృవీకరించిన తరువాతే ఎన్నికల ముందు మేము చేసిన 2 వ్యక్తులపై చేసిన ఫిర్యాదు కాపీ దానిపై ఆర్ఓ గారి ప్రొసీడింగ్స్ ఈ మొత్తం ఆధారాలు కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఈరోజు ఒకటి అయింది, 2-3 డేస్లో 2-3 రోజుల్లో ఇంకొకటి అవుద్ది. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. వాస్తవాలు బయటకు రావడానికి మీ ముందు నేనేమి అనధికారిక డాక్యుమెంట్లు పెట్టట్లేదు. వారి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న డాక్యుమెంట్లు, అది కూడా అధికారికంగా చలానాలు కట్టి మీ పేరు మీద నా పేరు మీద ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇవ్వమంటే ఇవ్వరు కదా. ఎవరి పేరు మీద ఉంటే ఆలోచిస్తారు. ఆర్టీఐని యూజ్ చేశారు. ఖచ్చితంగా సామాన్య ప్రజల వజ్ర ఇది వాడకుండా ఎలా ఉంటాం. అందులోనే మీరు ఒక సీనియర్ మోస్ట్ హైకోర్టు లాయర్ కూడా. ఖచ్చితంగా అల్లుడు విద్యార్హతలపై కూడా క్షుణ్ణంగా మరింత లోతుగా సమాచార హక్కు చట్టాల ద్వారా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది వచ్చిన తర్వాత దానిపై కూడా ముందుకు వెళ్తాం. దానిపై మాకు అనుమానాలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిద్దరూ కూడా సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఫేక్ అఫిడవిట్లు లేదా అందులో కొంత లోపభూయిష్టం ఉంది అని అయితే ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అలాగే వారు చేసినటువంటి బిజినెస్లు అలాగే కొనుక్కుంటున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వారికి క్యాపిటల్ అమౌంట్ ఏదైతే ఉందో వారికి ఎక్కడి నుంచి రావట్లేదు, ఎటువంటి బిజినెస్ నుంచి కూడా వారికి ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు ఇంత ఆస్తులు ఎలా కొంటున్నారు, ఇవన్నీ కూడాను అసలు ఆధారాలతో తీసుకుందామని చెప్పి ఆర్టీఐ యాక్ట్ని యూజ్ చేసి హైకోర్టు లాయరు అలాగే ప్రజెంట్ ఆమదాల వలస ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి సువారి గాంధీ ఆర్టీఐ యాక్ట్ని యూజ్ చేసి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే విచారణ అయిన తర్వాత అసలు తీర్పు ఏమని వస్తుంది ఏంటనేది మాత్రం వేసి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.